Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice Nittirendi. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. రేపు మే 31 పుణ్యశ్లోక రాణి అహల్యాబాయి హోల్కర్ వారి జన్మించిన పుణ్యదినం. అయితే ఈ రాణి అహల్యాబాయి గురించి విస్తృతంగా మనం ఈ రోజున ఇక్కడ సమావేశం కావడం, మా ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నరేంద్ర మోడీ గారు భారతీయ సంస్కృతి, భారతీయ వైవిధ్యం, ఈ భారతీయ సంస్కృతిలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు ఆ సంస్కృతి యొక్క ఫలాలు మనం అందరం ఆస్వాదించడానికి కారణమైన మహానుభావులు ఎవరున్నారో వారిని ఒక్కొక్కరిగా ఎన్నుకొని వారి యొక్క గొప్పతనాన్ని కీర్తించడంలో కానీ, వారి విగ్రహాలు ప్రతిష్ఠింపడం చేయడంలో కానీ, కాశీ ఘాట్లో కూడా ఈ అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడమే కాకుండా వారు భారతదేశం అంతా కూడా ఒక సందేశం ఇచ్చారు. ఆ మహాతల్లి రాణి అహల్యాబాయి గారు ఏ విధంగా భారతీయ సంస్కృతిని, భారతీయ వైవిధ్యాన్ని, ఎటువంటి గొప్పతనం, ఆవిడ యొక్క స్త్రీ అయినప్పటికీ కూడా 1700 సంవత్సరంలో ఎంత సమర్థవంతంగా రాజ్యాధికారాన్ని చేస్తూ భారతీయ వైవిధ్యాన్ని, సంస్కృతిని కాపాడిందో దాన్ని స్ఫూర్తిగా దాయకంగా తీసుకుంటూ ఆయన కూడా వికాస్ భీ విరాసత్ భీ అనే ప్రోగ్రామ్స్ ద్వారా ఆవిడ యొక్క స్ఫూర్తిని, ఆవిడ చేసిన కార్యక్రమాల యొక్క, ఆవిడ చేసిన రాజ్య దక్షత యొక్క ఘన విజయాలని భారతదేశం అంతా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా ఆయన పిలుపునిచ్చారు. ఏమనంటే రాణి పుణ్యశ్లోక రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క చరిత్రను మనం అందరం కూడా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటూ మండలాలుగా మనం కార్యకర్తలను పిలిచి ప్రజలందరికీ కూడా ఆవిడ యొక్క గొప్పదనాన్ని తెలియచేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మన కాకినాడ జిల్లా నుంచి మహిళా మోర్చా సెక్రటరీ అయినటువంటి లక్ష్మీ ప్రసన్న గారు మన ఆహ్వానం మేరకు వచ్చి వారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడం కోసం వారు వేయించేసి హోల్కర్ అనే 1925లో ఆవిడ మే 31 జన్మించి 1725లో జన్మించి చండి అనే గ్రామంలో, అహ్మద్నగర్ జిల్లాలో చండి అనే గ్రామంలో జన్మించి ఆవిడ 1733లో ఖండేరావు గారిని వివాహం చేసుకుని తర్వాత భర్త, మామగారు, అత్తగారు అందరూ చనిపోయిన తర్వాత 1966లో ఆవిడ రాజ్యాధికారాన్ని చేపట్టి ఎంత సమర్థవంతంగా, శ్రీమూర్తి అయినప్పటికీ కూడా ఎంత సమర్థవంతంగా ఆవిడ రాజ్యపాలన చేస్తూ రాఘవ్ దాదా అనే ఒక దుర్మార్గుడు యుద్ధానికి వచ్చినప్పుడు రక్తపాతం చెందకుండా అతను ఓడించడం కానీ, అలాగే గోహద్ అనే ఒక దండయాత్ర మీద విజయం సాధించడం కానీ, ఆవిడ కాండేపూర్ అనే ఒక గ్రామంలో ఒక ఫిరంగులు తయారు చేసే ఫ్యాక్టరీ ఆ రోజుల్లో పెట్టడం కానీ, అలాగే మహేశ్వరిని పెద్ద వ్యాపార ప్రాంగణం తీర్చిదిద్దడంలో కానీ, జల సంరక్షణ చేపట్టడంలో కానీ, తంతి తపాలా కార్యక్రమాలు ఆ రోజుల్లో మొదలు పెట్టడం కానీ, బీదవాళ్ళు భారతదేశంలో ఉండకూడదని చట్టాలు చేయడంలో కానీ, అలాగే వితంతువుల యొక్క ఆస్తులు ప్రభుత్వాలు జప్తు చేయడం అనే విధానాన్ని నిర్మూలించడం కానీ, వితంతువులకి సాధికారాలు అప్పచెప్పడంలో కానీ, మహిళల్లో చైతన్యం తీసుకురావడంలో కానీ, పురుషాహంకారాన్ని తగ్గించి తాను సామ్రాజ్యాన్ని చేపట్టి అత్యంత సమర్థవంతంగా 30 సంవత్సరాల పాటు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సమర్థవంతంగా రాజ్యపాలన చేయడం కానీ, ఇవన్నీ కూడా మేమందరం కూడా చర్చించుకోవడం, ఒకరినొకడు కొన్ని తప్పులు ఆవిడ గురించి పూర్తిగా తెలియకపోయినా ఒకరినొకరు చర్చించుకుంటూ సత్యాలను గ్రహించి ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి దాన్ని మహిళలోకి తీసుకెళ్లడంలో కానీ ఈరోజు విజయవంతంగా మేమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం.
నరేంద్ర మోదీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం 1 year పాటు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నామో అదే విధంగా రాణి అహల్యాబాయి హోల్కర్ గారి ప్రోగ్రాం కూడా 1 year పాటు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్, సేవికా సమితి, సేవా భారతి వీరి తరపున కార్యక్రమాలు ఆల్రెడీ 1 year పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ లాస్ట్ 10 రోజులు ఆవిడది రేపు మే 31న 21 నుంచి 31వ తారీఖు లోపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉన్న ప్లేసులు అందరికీ తెలియజేయాలని ఆదేశాలు రావడంతో మన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు, మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు కూడా ఆదేశాల మేరకు ఈరోజు మనం ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోకవరం మండలం మన దొరబాబు గారు, బాపన దొర గారు, అలాగే మన కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గోకవరం మండలంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ అహల్యాబాయి హోల్కర్ గారి గురించి తెలియజేయడం, వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. రేపు అందరూ కూడా రాజమండ్రిలో రాష్ట్ర స్థాయిలో అక్కడ సమావేశం జరుగుతోంది 5,000 మందితోటి. అందరూ కూడా అక్కడికి రావాలని సాలగ్రామ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ, ఈ అహల్యాబాయి హోల్కర్ ప్రోగ్రామ్ కి జిల్లా ఇన్ఛార్జ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.